ఇందాక మీరన్నారు గదా! అంటే చాలా విషయాలు జరిగినియి వన్స్ అంటే గెలిచిన తర్వాత వచ్చే క్రమంలో అని జెప్పేసి. సో, మీకు ఇప్పుడు తెలుసు కదా అన్న. అదే మొత్తం అయన్నీ కేసులు అయన్నీ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోయినట్టేనా? అన్న ఒకటి అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుని బాగా నమ్ముతా. హ్మ్. ఆ దేవుడే చూసుకుంటాడు. దేవుని మీదనే అన్ని అనుకుంటా. హ్మ్. ఎవ్వరేం చేసినా నేను పట్టించుకోను. భగవంతా నువ్వే ఆ! బట్ దిక్కంతా నేనంటాం అనుకుంటా. క్లియర్ అన్న. అయిపోయినియి. అంటే ఒక ఆ! ఆడియన్స్‌కి ఒక చిన్న ఇది ఇవ్వడం కోసం క్లియర్ అయిపోయినియా అదేనికి మొత్తం అన్న అంటే కేసులు? నేను చట్టాన్ని గౌరవించి 2 నెలలు సైన్ పెట్టొచ్చిన. యాహ్! అక్కడున్న పోలీస్ శాఖ వాళ్ళు ఇట్లా మంచిగా సపోర్ట్ చేసిర్రు. హ్మ్. ఇక కొందరు కావాలని ఇగ ఉంటాయి కదా అన్న. హ్మ్. అట్లా. అయితే యాక్చువల్‌గా మీరు బయటకొచ్చిన తర్వాత హావభావాలు ఇయన్నీ చూసి కొంతమందన్న మాటేంటంటే, ప్రశాంత్ ఫుల్‌గా తాగేసి కైపులో కూడా చేస్తున్నాడనేది ఉంది బేసిక్‌గా. సరే అన్న. అది క్లియర్ చేయాలనే నేను అడుగుతుంది ఒక్కటి యాక్చువల్లీ. నేను చెప్తున్నా నాకు హ్మ్. చిన్నప్పటి నుంచైనా నాకు తాగుడు అలవాటు లేదు. ఏం లేదు. మీరు కాదంటే నేను ఇక్కడే ఉంటా. హ్మ్. మీరు ఊళ్ళోకి పోయి ఎవరినైనా సరే ఒక కెమెరా పట్టానా మీరు తెలవకుండా పోయి తీయిరి. హ్మ్. పలానా పల్లె ప్రశాంత్ ఇట్లా సత్యనారాయణ కొడుకు హ్మ్. తాగుతాడా లేదా హ్మ్. ఒక్కరితోనని అనిపియన్న నాకు అలవాటే లేదు. హ్మ్. కానీ మీరు అన్న అదే. క్వశ్చన్ నేను ఇట్లా విన్నా. అయితే ఇప్పుడు నాగార్జున గారు మీకో మొక్కిచ్చారు గదా! ఒక మొక్క చచ్చిపోతే రెండో మొక్కిచ్చారు గదా! మరి ఆ మొక్కనప్పుడు ఇంటికి తెచ్చారు, పూజించారు, చాలా చేశారు. మరి ఇప్పుడేముంది ఫైనల్‌గా మొక్క ఉందా? లేతే అంటే అప్పుడు చాలా మంది వచ్చిర్రు కదా. హ్మ్. ఆ మొక్క నేను ఒక దగ్గర పెడితే మొత్తం ఆ క్రౌడ్ లో అట్లా ఇట్లా అని కొంచెం డ్యామేజ్ అయింది. హ్మ్. బాబు అక్కడ వీడికి తీసుకొచ్చి పెట్టే క్రమంలో మళ్ళీ ఊరు ఇక్కడ పెట్టిరంటే కూడా ఎక్కువ వేరంట. ఇది పల్లె ప్రశాంత్ కానీ అంటే తీసుకొని వేరంట అన్న. ఓకే. నేను ఓకే. అప్పటికి జైల్లో ఉన్నా కదా అన్న. అవునవునవునవును. సో, మరైతే ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఇప్పటికే ఆ ఉండి ఉంది కదా, ఆ ఉండి హ్మ్. మట్టి దాచి పెట్టుకున్నా నేను. మట్టి సార్ ఇచ్చింది. దాచిపెట్టుకున్నారు. మరి మీరిచ్చిన మట్టి నాగార్జున గారు పట్టుకెళ్లారా? అప్పుడు బస్తాతో పెద్ద బస్తాతో ఇచ్చారు గదా! మట్టి. పట్టుకెళ్లారా నాగార్జున గారు? తీసుకోవద్దా అని చెప్పిన. తీసుకుపోతారు. తీసుకెళ్లారంట? తీసుకువెళ్ళి చెట్లలో చల్లుకుంటా అని చెప్పి. తీసుకెళ్లారంట? తీసుకెళ్ళి చెప్పిన అప్పుడు ఇక నేను మళ్ళా తర్వాత మాట్లాడినాక నేను ఇక అది అడగాలి సార్కి ఇచ్చిన హ్మ్. హ్మ్. తీసుకోవద్దా అని చెప్పి. యాహ్! అయితే లాస్ట్‌లో స్టేజ్ మీద ఒక పక్కనేమో అమర్‌దీప్ చెయ్యి ఉంది. ఒక పక్కన మీ చెయ్యి ఉంది. టాప్ విన్నర్‌ని డిసైడ్ చేసే టైము. ఆ టైంలో ఏం రన్ అయింది మైండ్‌లో అసల? అన్న అంటే నేను విన్ అవుతానా? లేకపోతే ఏమని రన్ అయింది ఆ టైంలో అన్న అసల? అన్న ఆడికి వచ్చినాక ఒక్కసారి మిమ్మల్ని ఇట్లా ఎక్కితే అది ఉంటది అలా. ఇప్పుడు మీరు ఉన్నారని ఏం ఫీల్ అవుతారు అన్న. నేను అదే అది మాకు కిందికి తెలీదు. వేసుకున్నా. ఆ టెన్షన్ ఉంటది కదా అన్న, ఆ హ్మ్. భయం ఉంటది కదా. హ్మ్. హ్మ్. అన్న ఏ నేనే షాక్ అయ్యా. అంటే నాకు తెలియదు అన్న బయట సపోర్ట్ మనకేం ఆ! తెలియదు ఎలా అట్లా. ఉంటది? ఏం జరిగింది? ఆ! అసలు మనకు తెలియదు. హ్మ్. ఇక నేను అప్పటికే మీరు చూడొచ్చు. ఇట్లా చేసా ఇట్లా అనగా అది ఉంటాయి కదా. అంటే ఇంత హ్మ్. సపోర్ట్ ఉందని నాకు తెలీదు. హ్మ్. ఇక లాస్ట్‌కు ఇట్లా బాగా అంటే చాలా మంది కష్టపడ్డారు. హ్మ్. ప్రతి ఒక్కరు సైకిల్ యాత్ర, పాదయాత్ర, సాములు వాళ్ళీళ్ళు చానా ఒక హ్మ్. పల్లె ప్రశాంత్ అంటే నా ఇంట్లో ఒక కొడుకు లెక్క, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి లెక్క చూసుకోరన్న. హ్మ్. చిన్న పిల్లల కాడికెళ్ళి. హ్మ్. అట్లా. చెయ్యెత్తంగానే ఏమనిపించింది? అంటే ఇక మాటలు రాలేదన్న. గెలిచానా అనే ఒక నమ్మడానికి నేను టైం అడిగిన పట్టిందా? సార్‌కి. ఆ! సార్ నేనేనా సార్ నిజం చెప్పుర్రి అంటే, హ్మ్. "నువ్వేనయ్యా పల్లె ప్రశాంత్" అన్నాడు. మస్తు హ్మ్. అనిపించింది ఇగ. మస్తని మాటలు రాలే ఇగ. మాటలు రాలే. మాటలు ఏం అర్థం కాలేదన్న. యాహ్! అయితే 'పల్లవి ప్రశాంత్' గెలవడంలో 'పల్లవి ప్రశాంత్' శ్రమ మాత్రమే కాదు, 'రైతు బిడ్డ' అనే ట్యాగ్ కూడా ఒక లైన్ కొంత భాగం పోషించింది అని అంటున్నారు బయట. మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా? అంటే అది మీకు అంటే నేను చెప్పాను లోపల నేను నా ఆట మీరు చూసిర్రు. మీ దాంట్లో గిట్లా కొన్ని ఓట్లు మీరు గిట్లా ఏసిర్రు. అది మీకు తెలుసు. నేను వాడినా వాడలేదో మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేనేం పని చేస్తున్నా అన్న? పొలం కాడ పని చేస్తున్నా. గర్వంగా చెప్పుకోవచ్చు నేను. నేను హ్మ్. ఏం చేస్తున్నా? పొలం కాడ నేను పని చేస్తున్నా. నేను ఒక రైతు బిడ్డనని చెప్పుకుంటా. హ్మ్. ఇప్పటికైనా చెప్పుకుంటా. ఇప్పుడు కాదు. ఏడికి పోయినా చెప్పుకుంటా. హ్మ్. పలానా పని చేసినప్పుడు పలానా పని చేస్తున్నాం అని చెప్పుకుంటాం. హ్మ్. హ్మ్. కానీ నేను ఆటలు గాని, ఎక్కడ గాని ఆహ్, గది అని చెప్పుకోలే. నా ఆట నేను ఆడిన. శివాజీ అన్న మాటలు నాకు ధైర్యం ఇచ్చినాయి. హ్మ్. ఇక్కడున్నంత వరకు ఈడ పని చేస్తున్నాను ఇక చెప్పుకుంటా. కానీ ఆడ ఊకే నేను చెప్పుకోలేదన్న.